హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి గడిచిన వారం చెప్పుకున్నట్టుగానే మరొక స్పెషల్ గెస్ట్ తోటి మీ ముందుకు వచ్చాను. వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తు యేసుని గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమం ఫెయిత్ టాక్స్ అనే శీర్షికతో మీ ముందుకు వచ్చాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈరోజు చాలా స్పెషల్ గెస్ట్ మనతో ఉన్నారు, రజనీ దేవకృప గారు. మరి వారు సెవెంత్ డే అడ్వాంటిస్ట్ చర్చ్ ఎల్డర్గా వ్యవహరిస్తున్నారు. వారిని వెల్కమ్ చేద్దాం. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మీరు చిన్నప్పటి నుంచి పుట్టు క్రైస్తవులేనా, లేకపోతే మీరు దేవుని ఎలాగా అవునండి, పుట్టు బై బర్త్? క్రైస్తవులనే. అయితే మనకి ఇప్పుడు ఇందులో చాలా డినామినేషన్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు అవును. ఇందులో మన సెవెంత్ డే అనే ఒక డినామినేషన్ ఒక ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు అంటే యేసు ప్రభువారు అంటే ఆయన సృష్టికర్త దేవుడు. అంటే ఇందులో త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వీరి యొక్క కాన్ఫరెన్స్ ఏమనుకున్నారంటే, మరి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా సృష్టి అంతటిని ఆయన ద్వారా సృష్టింపజేశాను అంటున్నారు ప్రభు. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక మరి మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒకసారి చదువుతానండి. అలా హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 3 వచనములలో మనం చదివితే ఏమంటున్నారంటే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అని. సమస్తము కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించని అంటున్నారండి. మన యొక్క భూమి అనుకుంటున్నాం, పరలోకము పాతాళము ఇట్లా అనుకుంటున్నాం మనం, కానీ ప్రపంచములను నిర్మించారు. ఈ భూలోకాన్ని కూడా ఏం చేశారు అంటే, యేసు ప్రభువారు ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. చూసారండి. కాబట్టి ఇప్పుడు ఇదే విషయం మనం మరలా ఏమంటున్నాము, 14వ వచనంలోకి వస్తే, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించారు అంటే ఈయన యేసుక్రీస్తు ప్రభువారు. ఈయనకు మరి ఒక పేరు వాక్యము. మరి ఈయన ద్వారా సమస్తము నిర్మించారంటే, ఈ భూలోకమునకు ఆయన పునాదులు వేసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తాం మనం. మరి ఆది యందు దేవుడు భూమ్యాకాశములను సృజించిన అన్నారండి. కాబట్టి ఈ భూమిని 6 దినములలో సృజించి 7వ దినమున విశ్రమించి దానిని ఆశీర్వదించి పరిశుద్ధపరచాను అంటున్నారు ప్రభు. అందుకోసం ఇప్పుడు ప్రపంచమంతా, క్రైస్తవ ప్రపంచమంతా ఆదివారం ఆరాధిస్తున్నది కదండి. పునరుత్థాన దినమని ఆరాధిస్తున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? 7వ దినము నాకు విశ్రాంతి దినము, ఇది యెహోవాకు ఇష్టకరమైన దినము, మనోహరమైన దినం అంటున్నారు. ఇది క్రైస్తవ ప్రపంచం మర్చిపోయింది. కాబట్టి తిరిగి నేను రెండోసారి వస్తున్నాను, అడ్వెంట్ అంటే అని ప్రచురించండి, రెండోసారి నేను వస్తున్నాను, మరి 7వ దినమును నేను పరిశుద్ధపరచిన దినమున మాత్రమే మీరు ఆరాధన చేయాలి, అదే ఆయనకు యోగ్యము అని తెలియచేయటానికి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘాన్ని పైకి లేపారండి. అయితే ఇప్పుడు ఈ ఆచారాల వ్యవహారం అనగానే మనకు యూదులు గుర్తుకొస్తారండి. ఇప్పుడు మనం యూదులతోటి మనము
కొంచెం వేరుపరచబడ్డాం కదా క్రైస్తవులుగా. మరి మనం ఇంకా ఆచారాలు పాటించడం మరి ఎంతవరకు అది కరెక్ట్ అంటారు? ఆచారం అంటే ఏంటండి? ఇది ఆచారం కాదు కదా ఇది. ఆజ్ఞ. విశ్రాంతి దిన ఆచారం అంటారు కదా. ఆచారం అనే ఏమి ఆచారాలు, ఏమి కాదు అనేది మనం గ్రహించుకుంటే ప్రభువారు 7 పండుగలు పెట్టారండి. 7 పండుగలలో 8 విశ్రాంతి దినాలు వస్తాయి. మోషే ద్వారా వ్రాయించింది ఆచారాలు. ఎందుకు అంటే ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఏ బలి తీసుకురావాలా, మరి దహన బలి, సాయంకాలం, ఉదయము, ఈ బలులన్నీ ఉన్నాయి. మరి నేను ఒక పాపం చేస్తే ఆయన ఆజ్ఞలు ఇచ్చారు, 10 ఆజ్ఞలని. ఈ 10 ఆజ్ఞలలో మరి సృష్టికర్త దేవునిని ఆరాధించమని, ఆయన తప్ప వేరొక దేవుడు లేరు. మరి ఆయనను కాకుండా ఇంకేమి వేరేగా ఒక విగ్రహాన్ని కానీ లేకుంటే దేవుని కంటే ఎక్కువగా ఏమి ప్రేమించినా అది విగ్రహం అవుతుంది. ఏమండి? అప్పుడు ఒకవేళ మరలా నరహత్య చేయవద్దు అంటున్నారు, దొంగిలవద్దు, వ్యభిచరించవద్దు, నీ పొరుగువానిది ఏది ఆశించవద్దు అంటున్నారు. ఇది నేను చేస్తే ఆ ఆజ్ఞను నేను మీరితే అసలు పాపం అంటే ఏంటి అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము కదండి. ఈ పాపము వలన వచ్చే జీతము మరణము. ఈ మరణాన్ని నుంచి తప్పించుకోవాలంటే రక్త ప్రోక్షణ కావాలా. ఈ రక్త ప్రోక్షణను ఆదిలోనే మన ఆది తల్లిదండ్రులు ఆదాము అవ్వలకి ఏం తెలియచేశారంటే, ఒక పండు తినొద్దన్నారు, 2 వృక్షాలు, జీవవృక్ష ఫలం తినమన్నారు, మంచి చెడులు వృక్ష ఫలము తినవద్దు, ఫర్బిడెన్ ట్రీ అంటున్నాం. ఆ పండు తినకండి, తినుదినమున చనిపోతారు అన్నారు. అయితే మరి మన ఆది తల్లిదండ్రులు మనకు తెలిసిన రీతిగా సర్పరూపం దాల్చి దేవునికి శత్రువు అవ్వమ్మను మోసం చేశాడు. మరి ఆదాము అవ్వ చెప్పినట్లు విన్నాడు. ఇందుకోసం ఏమైంది? ఈ భూమిని నిండించండి, అభివృద్ధి పరచండి, ఈ భూమిలోని ప్రతిదీ ఏలండి అని ఆదికాండ 1వ అధ్యాయంలోనే ప్రభువు ఆదాముకు తెలియజేశారు. ఇప్పుడు ఏమైంది? ఈ పండు తినుటలో ఆజ్ఞను అతిక్రమించారు. ప్రభు చెప్పినట్లు వింటే అది మేలు మనకి. తినకపోతే నిరంతరము జీవిస్తాం, తింటే మరణం వస్తుందన్నారు. ఆ రోజే ప్రభువారు ఏం చేశారంటే, తినని దినమున వారు దిగంబరులుగా తెలియజేయబడ్డారు. వారికి ఉన్నటువంటి మహిమ వస్త్రాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వారు దిగంబరులను తెలుసుకున్నారు. అప్పుడు ప్రభు ఏం చేశారంటే, రోజు చందపూట వారితో మాట్లాడేవారు. చక్కగా వచ్చి ప్రతిరోజు వచ్చి, తండ్రి వస్తుంటే బిడ్డలు ఏ విధంగా వస్తారో ప్రతిరోజు అలా వస్తుంటే, ఈరోజు రాలేదు, వారు తినిన రోజు చావనే చావరన్నాడు. ఇందు నిమిత్తము సృష్టికర్త దేవునికి వ్యతిరేకంగా శత్రు పనిచేస్తున్నాడు. అయితే కొంచెం హిస్టరీ చెప్తారండి, అంటే ఎలాగా, ఎవరు స్థాపించారు ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఒక డినామినేషన్ మన ఇండియాకి ఏ విధంగా వచ్చింది? అలాగేనండి. అయితే ఇప్పుడు ఆ రోజు ప్రభువారు ఒక గొర్రె పిల్లని, ఇరువురి చేత గొర్రె పిల్లల్ని, నేను పాపం చేస్తే నేనే ఏం చేయాలండి? నేనే బలి ఇవ్వాలా. అలా ఇరువురితో బలి పెంచినప్పుడు ఆ మరణము వారి మీదకి రాలేదు, కానీ మరణం ఆసన్నమైంది. ఈ ఇరువురిని రక్షించడానికి ఆ గొర్రె పిల్ల రక్తం ఇవ్వాల్సి వచ్చింది. రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ లేదు. ఆ రోజే ప్రభు వారికి ఆదాము అవ్వ ఈ విధముగా ఒక దేవుని గొర్రెపిల్లగా, నేను మీకోసం, నీ సంతానం కోసం చనిపోయి రక్తం చిందించి నా రక్తము ద్వారా ఈ లోకానికి విమోచన కలిగిస్తాను అని ఆ రోజే చెప్పారు. అప్పటి నుంచి కూడా అందుకోసమే ఈ ఆచారాలు, ఈ యొక్క బలులు, అర్పణలు వచ్చాయి, ఆచారాలు వచ్చాయి. ఈ ఆచారము ఎలా చూపించారంటే పరిశుద్ధ ప్రత్యక్ష గుడారము ద్వారా చూపించారు ప్రభు. ఇవన్నీ
అందులో 7 పండుగలు చూపించారు. 7 పండుగలలో 8 విశ్రాంతి దినములు వచ్చాయి. ఇక అవి ఎప్పటి వరకు అంటే ప్రభువారు ఆయన శిలువ మ్రానుపై మరణించేంత వరకు, దేవుని గొర్రె పిల్లగా మరణించేంత వరకు. ఆ తర్వాత నుంచి బలులు, అర్పణలు, నైవేద్యాలు ఇవన్నీ వద్దు. డైరెక్ట్గా మన ప్రధాన యాజకుడు యేసు ప్రభువారే ఈ యొక్క ఆచారం వద్దు అని చెప్పి అక్కడితో స్టాప్ అయింది 2000 సంవత్సరాల క్రితంతో. ఇవన్నీ తెలియచేయటానికి ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము అన్నారు ప్రభు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రములను, జలధారలను, అందున్న సమస్తమును 6 దినములలో సృజించి 7వ దినమున విశ్రమించి దానిని ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. దీనిని మర్చిపోయింది ఇప్పుడు ఈ లోకం. మీరు ఇప్పుడు చెప్పారు కదా, అది ఎక్కడ ఉందండి? పాత నిబంధన గ్రంథం ఉందా, కొత్త నిబంధనలో ఉందా? పాత నిబంధనలో ఉందండి, కొత్త నిబంధనలో ఉంది. కొత్త నిబంధనలో వస్తే మరి ప్రభు మరి ఎప్పుడు చేసినా కూడా అద్భుతం కానీ స్వస్థపరచడం కానీ ఆయన గమనించి ఎలా కూడదని వేచి చూసి కావాలనే సబాత దినం రోజు చేసినట్టుగా ఉంటుంది. అవునండి, సమాజ మందిరంలో. ఇంకో చోట కూడా అడుగుతారు ఏమనంటే, యోహాన్ శిష్యులు తరచూ ఉపవాసం ఉంటున్నారు, మీరు ఎందుకు ఉండట్లేదు అంటే, మరి ఆయన దావీదు సందర్భం గుర్తు చేస్తారు. సమ్ముఖపు రొట్టెలు ఆయన వాళ్ళ శిష్యులు తిన్నా మరి దేవుడు దాన్ని తప్పుగా ఎంచలేదు. నేను కృపనే కొడుతున్నా కానీ బలిని కాదు, విశ్రాంతి దినానికి నేనే ప్రభువుని అని ప్రభు అన్నారు. అవునండి. అది ఇప్పుడు ఆయన చూస్తేనేమో ఇవన్నీ కూడా ఈ ఆచార వ్యవహారాన్నింటి కూడా కొంచెం వ్యతిరేకంగా ప్రవర్తించినట్టుగా మనము కొంచెం గమనిస్తే మనకు అర్థం అవుతుంది. మరి ఇప్పటికీ అవి ఫాలో అవ్వడం మరి ఎంతవరకు ఫాలో అవ్వాలి, దాని యొక్క ప్రాముఖ్యత అంటే ఇంకా మనం ఫాలో అవ్వాలి ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా. ఆచారాలు మనం ఫాలో అవట్లా, బలులు అర్పించటలా. బలి యేసు ప్రభువారైపోయారు. నైవేద్యాలు లేవు, ఇప్పుడు సున్నతి లేదు. ఇవన్నీ పౌలు మహాశయుడు సున్నతి వద్దు, పండుగలు వద్దు, అమావాస్య విశ్రాంతి దినములు అంటే పండుగలలో వచ్చే విశ్రాంతి దినాలు అనమాట. పౌర్ణమి, ఇప్పుడు పండుగలు ఇవన్నీ అక్కర్లా మనకి. అవన్నీ యేసు ప్రభువారు ఛాయారూపకం. ఈ ఛాయ యేసు ప్రభువారు వచ్చేంత వరకే. యేసు ప్రభువారు ఆ శిలువ మ్రానుపై మరణించినప్పుడు ఇవన్నీ కొట్టివేయబడింది. అవసరం. ఒకసారి నేను మీ చర్చికి రావడం జరిగింది. అప్పుడు మనం ఇప్పుడు లాస్ట్ సప్పర్ రోజు బలి, మీరు కూడా బల్ల ఆరాధన చేస్తారు అంటే ఎవ్రీ సండే చేస్తారు? అది కాదండి, మేము 3 months ఒకసారి చేస్తారు. ఓకే. దాంతో పాటు ఆ రోజు నేను గమనించిందంటే ఏ విధంగా యేసు ప్రభు వాళ్ళ శిష్యులు కాళ్ళు కడిగారు. ఆ ఒక సందర్భము, అలాంటి ఒక సన్నివేశం మేము మీ చర్చిలో చూశాను. అవునండి. అది ఎవరు కాళ్ళు కడుతున్నారు తర్వాత అంటే ఎవ్రీ సండే అలా చేస్తారా, ఏంటి దాని యొక్క ప్రాముఖ్యత? ఎందుకంటే ప్రభువారు క్రొత్త నిబంధన ఇస్తున్నాను అన్నారు. పస్కా పండుగ రోజే ఇచ్చారు. పస్కా పండుగ గురువారం సాయంత్రం రాత్రి మరి ఈ యొక్క భోజనపు బల్ల రెడీ చేయమన్నారు ప్రభు. మేడగదిలో 12 మంది శిష్యుల్ని అక్కడికి రమ్మన్నారు. వెళ్ళారు, అక్కడ నీరు అన్ని ఏర్పాటు చేసి పెట్టారు. ఇప్పుడు దేవుని గొర్రె పిల్లగా పస్కా పండుగ ఇచ్చారు ఆ రోజు. ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలు మొదటి నెల 14వ దినము బయలుదేరి పస్కా అప్పుడు ఏం చేయాలండి? అదేంటి గొర్రె ఏడాది నిర్దోషమైన ఏ మచ్చాలేని గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ వారు వధించి చేదు కూరలతో తినుకుంటూ, పులియని రొట్టెలతో తినుకుంటూ బయలుదేరేసి వచ్చేసేమన్నారు ఆయన. ఇప్పుడు ఆ ఐగుప్తు దేశపు దాస్యం నుంచి బయటికి తీసుకొచ్చేస్తున్నారు. ఆ పస్కా బలి పశువు నేనే అని చెప్తారు. దేవుని గొర్రె పిల్లని నేనే. ఆ రోజే ఆయన కూడా ఆ పండుగ నెరవేరింది. పస్కా పండుగ రోజే ఆయన కూడా చనిపోవటం జరిగిందండి. రాత్రిపూట ఎందుకు చేశారు గురువారం రాత్రి అంటే, వాక్యానుసారం సృష్టిలో మొదట ఈ భూమి నిరాకారముగా శూన్యంగా ఉంది. అంతా అంధకారం. ఏమండి? అంధకారంతో నిండి ఉంది, ఆకారం లేదు.
ఇప్పుడు ప్రభు ఏమన్నారంటే వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది. అప్పుడు ఏమన్నారు, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం అయ్యింది అన్నారు. అలాగే అస్తమయమున ఉదయం, రెండవ దినం, మూడవ దినం అట్లాగే. అంటే వాక్యానుసారం ప్రభువు క్యాలెండర్ ఏంటంటే అస్తమయం నుంచి మొదలవుతుందండి. అంటే సూర్యాస్తమయం నుంచి మరలా సూర్యాస్తమయం వరకు ఒక దినము. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం ఆయన అంటున్నారు. ఇందుకోసం ప్రభువారు గురువారం రాత్రి, అంటే అస్తమయం అయిపోయింది, గురువారం అస్తమయం అయిపోతే శుక్రవారం మొదలైపోయినట్టండి వాక్యానుసారం. చాంద్రమానం అన్నమాట మనది. మన దేశ క్యాలెండర్ కూడా చంద్రమానం, కానీ మనం సూర్యమానంలో వెళ్తున్నాం ఇప్పుడు. రోమియులు అప్పుడు పెట్టారు సూర్యమానం. చంద్రమానం ప్రకారం ప్రభువారు గురువారం రాత్రి అస్తమయం అయిపోయిన తర్వాత వారి పాదాలు కడిగి, ఏమండి అంటే వారి ఆచారం ఉంది, వచ్చిన గెస్ట్ పాదాలు కడిగి లోపలికి రమ్మంటారు. ఆ విధంగా శిష్యులు 12 మంది కూర్చుని ఉన్నారు. ప్రభువారు వచ్చారు, కూర్చున్నారు. ఆయన కూడా ఎవరైనా మొదటగా పాదాలు ఎవరైనా కడుగుతారా అని చూస్తున్నారు. అంటే వారి ఆచార ప్రకారం లోపలికి వస్తున్నారు కదా. కానీ ఎవ్వరు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నారు. పేతురు నేను అందరికన్నా పెద్దవాడిని, నేను ఎందుకు రావాలనుకుంటున్నారు. హృదయాలోచనలు ఎరిగిన ప్రభువు సర్వస్వము, ఆయన నిత్యము పరిశుద్ధుడు 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 కొలవబడే ఆయన, మరి అనేకానేక లోకాలు సృజించిన ఆయన ఈరోజు ఈ భూమిలో ఒక కన్యక గర్భంలో దీనాతి దీనుడుగా, మామూలుగా పుట్టలేదని, మరి రాజవంశంలోనే పుట్టారు, కానీ ఒక డైలీ లేబర్ చేసుకునే దావీదు వంశంలోని యోసేపు మరియకు కన్యకైన మరియకు జన్మిస్తానని కూడా ముందుగానే తెలియచేశారు. అలా జన్మించి మరి ఎంతగా తగ్గించుకున్నారు, పాదాలు కడగటం, పాదాలు కడిగి అప్పుడు రొట్టెను ద్రాక్షారసాన్ని వారికి ఇచ్చారు. ఇది నా శరీరము అని రొట్టెను, ఇది నా రక్తము. తగ్గింపుకు ఒక మాదిరిగా ఆయన చేసి చూపించాడు. అంతే కదండి. పస్కా పండుగ రోజు చేశారు ఆ పని. మరనాడు పస్కా, శుక్రవారం రోజు చనిపోయారు ఆయన. పస్కా పండుగ రోజు, శుభ శుక్రవారం అంటున్నాం కదా, చనిపోయారు. విశ్రాంతి దినం రోజు విశ్రాంతిగా సమాధిలో ఉన్నారండి. ఆ చనిపోతూ కూడా ఆయన విశ్రాంతి దినాన్ని ఆచరించారు. 3వ దినమున లేస్తానన్నారు. తెల్లవారు ఇంకో ప్రవచనం నెరవేరింది. యెషయా ప్రవక్త చెప్పినట్టుగా ఆయనలో ఏ ఒక్క ఎముక విరిగిపోదు కాబట్టి అది అప్పటికే ఆ 2 దొంగలు చనిపోవడం వల్ల వాళ్ళు వచ్చి వాళ్ళ కాళ్ళు విరగొట్టారు. కానీ ప్రభు అప్పటికే చనిపోయారు. ఇప్పుడు మనం పస్కా పసు వాళ్ళు తినేటప్పుడు కూడా ఒక్క ఎముక కూడా విరగకూడదు, కాల్చి తినాల. ఏమండి, 3వ దినం వరకు ఉంచకూడదు. ఇవన్నీ రూల్స్ పెట్టారు ప్రభు. ప్రభువారు 3వ దినాన లేచి తండ్రి సన్నిధానానికి వెళ్ళారు. అంటే పండుగలు అక్కడ పస్కా పండుగ రోజు, లేవీకాండం 23వ అధ్యాయంలో పస్కా పండుగ రోజు ఏం చేయాలంటే బలి పశునిచ్చి మరునాడు పులియని రొట్టెల పండుగ అన్నారు. ఫ్రైడే పస్కా పండుగ, సాటర్డే శనివారం పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ ఆ రోజు నుంచి వారం రోజుల వరకు పులియని రొట్టెలే తినాల. మర్నాడు పులియని రొట్టెల పండుగ అయిపోయిన మర్నాడు ఏమంటారండి, ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముగా యేసు ప్రభువారు ఈ లోకము నుంచి తన్ను తాను సమర్పించుకున్నారు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు పరిశుద్ధ గుడారంలోనికి ఫస్ట్ ఆ పంటలో మొట్టమొదటి పన తీసుకొచ్చి ఆలయంలోనికి తీసుకొని వచ్చి ప్రతిష్ఠ చేయాలి. అంటే ఫస్ట్ ఫ్రూట్ ఆలయంలోకి తేవాలన్నమాట. అది ప్రభువు పెట్టిన ప్రణాళిక. యాజకులు, ప్రధాన యాజకుడు, ఈ ప్రధాన యాజకుడు చేయాల. మరి ఆ విధంగా వచ్చారు ప్రభువు ఇప్పుడు ఫస్ట్ పన అన్నమాట. ఆయన ప్రథమ ఫలముగా లేచి 3వ దినమున ఆదివారము తెల్లవారుజామున, అందుకే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత
ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధి చూడవచ్చిరి అని 4 సువార్తల్లోనూ రాసింది. అవును. విశ్రాంతి గడిచిపోయిన తర్వాత ఎందుకు అనాల్సి వస్తుంది? Correct. ఫస్ట్ అంటే ఈ 3 పండుగలు ఇట్లా నెరవేరాయి. ఉమ్. 3వ పండుగగా ఆయన ప్రథమ ఫలముగా తండ్రి సన్నిధానానికి వెళ్ళి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నారు. ఇప్పుడు ప్రధాన యాజకుడిగా మన తరఫున విజ్ఞాపన చేస్తున్నారు. Very ఇవి nice. అర్థం చేసుకోవట్లే మనం. ఉమ్. ఇది ఆదివారం లేచారని ఆదివారం చేసామనుకుంటున్నారు, అది కూడా కరెక్ట్ కాదనమాట. ఉహు. ఇది అండి. అందుకే ఇది ఎంత ఈ లోకం మర్చిపోయింది. దీనిని మరిచిపో చేయటానికి కూడా కారణం ఉంది. ఉమ్. శత్రువు ప్రభువుకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాబట్టి ఉమ్. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళటం ఇష్టం లేదు దుష్టుడికి. ఎందుకంటే తను పోగొట్టుకున్నాడు కదా, అవును. పోగొట్టుకున్నాడు తన దూతలతో పాటు. ఎవరూ వెళ్ళటం ఇష్టంలా. ఇందుకోసం వాక్యాన్నే చూపిస్తున్నాడు కానీ డైవర్షన్ ఇప్పుడు ఏమిటంటే ప్రక్కతోకి వచ్చేసింది. విశ్రాంతి దినము పరిశుద్ధ దినంగా ఆచరించమంటే లేదు ప్రభు నేను ఇప్పుడు ఆదివారాన్ని ఆచరిస్తాను, మీరు లేచారు కాబట్టి అంటే నువ్వు అది విశ్రాంతి దినాన్ని acceptable ఆ? కూడా మనల్ని కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నారు యూదులు. అంటే ఆ రోజు ఏం పని చేయరంట కదా, కనీసం అది లిఫ్ట్ లో కనిగిన exactly. పరిస్థితి చేయరు కదండి. ఇవన్నీ ఉన్నాయి కదా మరి. ఇందుకోసమే ప్రభువు అలనాడు యూదులు ఆయన చెప్పిన ఆజ్ఞ ఏంటి? పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించాలి, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమంటున్నారు. వీరేం చేస్తున్నారు? అక్షరం ప్రకారం అలా చేస్తున్నారు కానీ పక్కవాడిని ప్రేమగా చూస్తున్నారా? ఉమ్. లేదు. విశ్రాంతి దినము ఈ ఆజ్ఞలు ఏమన్నా మీరితే దానికి ఏం చేస్తున్నారు? ఫైన్ వేస్తున్నారు, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో ఎలా ఉంది, ఆ రోజుల్లో అలాగే ఉంది. ఈ విధంగా అందుకే ప్రభువారు ఏమన్నారు? ఒక మరి ఏంటి విశ్రాంతి దినము రోజు ఒక స్త్రీ 18 సంవత్సరాల నుంచి వంగిపోయింది, నడుము వంగిపోయింది. ఉమ్. ఈమెయు అబ్రహాము సంతానమే అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన? అందుకోసం ఆమెను స్వస్థపరుస్తారా లేదా అని చూస్తున్నారు వీళ్ళు, ఉమ్. శాస్త్రులు పరిశైలి వీళ్ళందరూ. Correct. అప్పుడు ప్రభు ఏమన్నారు? ఒక గొర్రె విశ్రాంతి దినం రోజు గుంటలో పడితే మీరు తీయరా అన్నారు. Correct. తీయకుండా అలా వదిలేస్తామండి, చనిపోతే వదిలేస్తా? మరి ఆ పనే చేయనప్పుడు మానవులుగా బాధపడుతున్న వ్యక్తుల్ని ఉమ్. స్వస్థపరచడం తప్ప అది ఒకవేళ మీ కాసు పోగొట్టుకున్నా కూడా ఆ రోజు వెతుకుతారు కదా వదిలేయకుండా. కదండి. ఉమ్. మరి ఎందుకు అట్లాగా? అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది కరెక్ట్ కాదు, ఆజ్ఞలు చెప్తున్నారు కానీ ఆచరణ వేరేగా ఉంది. అది కాదు, పొరుగువాన్ని ప్రేమిస్తూ మీరు ఈ విధంగా చెయ్యండి. ఆ రోజు విశ్రాంతి దినం రోజు నా సన్నిధానానికి రండి. ఎవరైనా మరి హాస్పిటల్లో రోగులై ఉన్నారు, ఉమ్. ఉమ్. లేకపోతే ఇంట్లో పడక మీద మరి వారు అవసాన దశలో ఉన్నారో వెళ్ళండి, Correct. వెళ్ళి ప్రార్థన చేయండి. ఇవన్నీ చేయమని చెప్తున్నప్పుడు ఆయన ఎలా ఆచరించాలో చెబుతున్నారు. ఆ. దానిని వారు తప్పు పడుతున్నారు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటాడు ఇంకో చోట, మరి కదండి. పేదలకి సాయం చేసి. అసలు ఉపవాసం యెషయా గ్రంథం 58 అధ్యాయంలో నిజమైన ఉపవాసం అంటే ఏంటో చెబుతున్నారు కదండి. అవును. మరి ఇవన్నీ వారు సరిగా చేయటం లేదు కాబట్టే ఆయన ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. Correct. దానిని వీరు వ్యతిరేకంగా విశ్రాంతి దినమును మీరు మరి మీరుతున్నారు అంటున్నారు. వాళ్ళు అంటారు మీరు మంచి చేసినందుకు కాదు కానీ మీరు విశ్రాంతి విశ్రాంతి దినం దినాన్ని మీరినందుకు మేము చంపుతున్నాము, తర్వాత నిన్ను దేవునితో సమానం చేసుకున్నందుకు చంపుతున్నాం అంటారు. చూసారా? అంటే అసలు ఎవరు పాపాన్ని క్షమించగలరు? కరెక్ట్. పాపాన్ని క్షమించే దేవుడు మాత్రమే కదండి. అవును. అంటే ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు కూడా నేను వస్తాను, నేను కన్యక గర్భవతి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మాలి అని పేరు పెడతారు రాయబడింది కదండి. అవును. మరి ఇదేంటి జకర్యాలో కానీ వీటన్నింటిలో ఏం రాసింది? మీకాలో కానీ ఉమ్. మరి మరి మనిషి కుమారుడు గాడిద పిల్లనెక్కి వస్తాడని వస్తాడు. మీకాలో రాసేసింది. ఇవన్నీ చూస్తున్నారుగా మీరు. అవును. ఇవన్నీ మీకాలో మరి అవన్నీ లేఖనాలన్నీ నెరవేర్చుకుంటూ వచ్చేస్తున్నాయి. ఉమ్. ఎందుకు గ్రహించుకోలేకపోతున్నారు వీళ్ళు? అదే ప్రభు చెప్పినట్టు ప్రవక్త తన సొంత ఊరును గంతను ఉందడు ఒకటి, అది తర్వాత నేను నా సఖీల వద్దకు వచ్చాను వారు నన్ను గుర్తెరగలేదు. గుర్తరి అని అన్నారు చూసారా? అవును. మరి
తప్పు పట్టడానికే చూస్తున్నారు. ఎందుకోసం? వారు చేస్తున్న పనులు ప్రభువారు ఖండిస్తున్నారు. Correct. అది తప్పు అని చెబుతున్నారు. అది వారికి నచ్చడంలా. చూసారండి, అంతే కారణం. పాపాన్ని ఖండిస్తుంటే పాపం లేదన్నట్టుగా చూపిస్తున్నారు, కానీ పాపంలో ఉన్నారు వాళ్ళు. విశ్రాంతి దినం మీరు ఘనంగా ఆచరిస్తారు. కాకపోతే ఎవరికైనా సాయం చేసేది ఉన్న వర్క్ పనులు ఉన్నా మనం చేసుకుంటున్నాం. అది ప్రాముఖ్యంగా మనకు యూదులకు ఉన్న తేడా. అది యూదుల ద్వారానే 40 మంది ప్రవక్తలు కూడా యూదుల ద్వారానే వాక్యాన్ని ఇచ్చారండి ప్రభు. 40 మంది ప్రవక్తలు యూదుల ద్వారానే వ్రాశారు. పేతురు మహాశయుడు మరి పరిశుద్ధాత్మ పూర్ణులై వ్రాసిన లేఖనము ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసినప్పటికీ ఆజ్ఞలే ఉంటున్నాయండి. యేసు ప్రభు విశ్వాసము ఎవరిని పరిశుద్ధులు అంటున్నారు ప్రభు అంటే, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 12వ వచనంలో ఏమంటున్నారంటే, దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పిందులో కనబడుతుంది అంటున్నారు. మీరు అడిగారు కదా, మరి ప్రకటన గ్రంథం మరి నూతన నిబంధనలో ఆజ్ఞలు ఉన్నాయా అంటున్నారు. చూసారా? ఇంకా ఏమంటున్నారంటే ఇక్కడ మరి యాకోబు మహాశయుడు ఏమంటున్నాడు? యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో ఇప్పుడు ధర్మశాస్త్రం లేదంటున్నారు మనోళ్ళందరూ. ధర్మశాస్త్రము అంటే ఒకసారి ఆలోచించుదామండి. మనకు రూల్స్ వద్దా? చట్టము. ధర్మశాస్త్రం అంటే చట్టము. దిస్ ఇస్ లా, గాడ్స్ లా. మళ్ళీ మోరల్ లా అంటున్నాం. ఇది నీతి ధర్మశాస్త్రం. ఇది మాటి మాటికి దావీదు మహారాజు కానీ, మోషే కానీ, సొలొమోన్ మహారాజు, ఏ ప్రవక్త రాసినా నా ఆజ్ఞలను మీరు శ్రద్ధగా నా మాట విని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధులను గైకోండి అంటున్నారు. నేను ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు, కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చాను అంటాడు ప్రభు. అది తర్వాత ఆ 10 ఆజ్ఞలని కుదించే 2 ఆజ్ఞలు చేశాడు అనుకోవచ్చా? నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించాలి. మొదట దేవుడిని ప్రేమించాలి, తర్వాత నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించాలి. ఎగ్జాక్ట్గా మీరు అడిగారు. ఇప్పుడు చూస్తే యాకోబు మహాశయుడు ఏమంటున్నాడంటే 2వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. మెట్టుకు నీవలే నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన యెడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయవారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దనియు చెప్పిన గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన యెడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. ఒకటి బ్రేక్ చేసిన అన్ని బ్రేక్ చేసినట్టే. ఇది ఇక్కడ బ్రేక్ అవుతుంది కాబట్టి సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘాన్ని పైకి లేపారు. విశ్రాంతి దినమును నేను పరిశుద్ధపరిచి విశ్రాంతి దినమునకు నేను ప్రభువునై ఉన్నాను అంటున్నారు. ఆ రోజు ఆచరిస్తుంటేనే, ఆ రోజు మన ఆయన సన్నిధానికి రావటమే నిజముగా సృష్టికర్తను ఆరాధించుట. ఇది లోకము మర్చిపోయింది కాబట్టి పరలా మీరు తెలపండి అని చెప్పడానికే మరి ఈ యొక్క సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘం ఏ సేవకుని లేవడం జరిగింది మేడం? అప్పుడు ఏమైందంటేనండి, వాక్యానుసారం చూస్తే దానియేలు గ్రంథంలోనే మనకు చెప్పేశారు ప్రభు. ఏమని చెప్పారు? 7వ అధ్యాయంలో ఇదంతా చూచినప్పుడు నెబుకద్నెజర్ రాజుకు ఒక పెద్ద ప్రతిమను చూపించారు. అతనికి కల వచ్చింది, కానీ మర్చిపోయాడు. మర్చిపోయినప్పుడు ఏం జరిగిందండి? అందరిని పిలిపించాడు. ఎవరెవరు జ్యోతిష్ శాస్త్రజ్ఞులు, వాళ్ళు వీళ్ళు, మరి సోది చెప్పేవాళ్ళు, ఫ్యూచర్ చెప్పేవాళ్ళు, అందరిని పిలిపించాడు. నేను కల మర్చిపోయా, కానీ మీరు ఆ కల ఏమిటో నాకు చెప్పాలి అంటున్నారు. ఎవరైనా అలా చెప్పగలరండి? అంటే నెబుకద్నెజర్ రాజు ఏమి నమ్ముతున్నాడంటే, అది యోసేపు సమయంలో కళ గుర్తుండదు రాజు, భావం యోసేపు చెప్తాడు, ఈయనకి కళే గుర్తులేదు. చూసారండి, కళే గుర్తులేదు. కానీ ఇప్పుడు బబులోను దేశంలోనికి యూదా రాజ్యం నుంచి వీళ్ళందరినీ చెరపట్టి తీసుకొని వచ్చేసేసాడు. అది కూడా ప్రభు ఆజ్ఞే.
70 సంవత్సరాలు నేను ఈ యొక్క మరి వీరిని ఎందుకు నా ఆజ్ఞలు మీరారు వీళ్ళు, నా విశ్రాంతి దినం పరిశుద్ధ దినం ఆచరించట్లా, విగ్రహారాధన చేస్తున్నారు అని అనేక మంది ప్రవక్తలను పెందలకడనే లేచి అనేక మంది ప్రవక్తలను పంపించినప్పటికీ ఎవ్వరూ వినలేదు. అందుకు ప్రభు ఏం చేశారంటే నా సేవకుడైన నెబుకద్నెజరును పంపిస్తున్నానంట. నా సేవకుడు అంటున్నాడా? నా సేవకుడు అంటున్నారండి. మరలా సింహం అంటారు అతన్ని. సింహం వస్తుంది అంటారు. ఇర్మియా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, యెషయా గ్రంథాల్లో ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. చెప్పారనమాట, మీరు వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలా? నేను మిమ్మల్ని బబులోను దేశానికి పంపించేస్తున్నాను, మీరు వెళ్ళండి. మరలా తిరిగి 70 సంవత్సరాల తర్వాత తిరిగి తీసుకొస్తాను, మీ దేశానికి మిమ్మల్ని తీసుకొస్తానని చెప్పారు. ఇర్మియా గ్రంథంలో చెప్పేది అది 31వ అధ్యాయంలో. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఈ వీరిలో ఉన్నటువంటి వాళ్ళు దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు కదండి. వీరు యవనస్తులు, 17-18 సంవత్సరాలప్పుడు వచ్చేసారన్నమాట ఇక్కడికి. మరి ఏమన్నారు ప్రభు అప్పుడు? నెబుకద్నెజర్ రాజు, వీరు మరి శాకాహారం తిన్నారు ముందు, అది కూడా మనకు తెలుసు, అష్పెనెజ్ దగ్గర. ఆ తర్వాత ఇక్కడ అందరికన్నా 10 వీళ్ళు, వీరి ముఖములు ఎంతో తేటగాను మరి ఉన్నాయి, వీరి అందరికన్నా 10 జ్ఞానవంతులు అని కూడా అని కితాబిచ్చాడు. మొదటి అధ్యాయం చదవాలన్నమాట దానియేలు దాని గ్రంథంలో. ఇప్పుడు ఏం చేశారంటే ఇటు జ్ఞానులు వీళ్ళు. ఇప్పుడు ఈ జ్ఞానులు పిలిపించాడు. ఎవరు? నెబుకద్నెజర్ రాజు. వీరందరూ దేవతలని వారిని కదా పూజించేది, నిజ దేవుడు వారికి తెలియదు కదా. ఇప్పుడు నిజమే ఈ నేను మరిచిపోయిన కళ కూడా వీళ్ళు చెబుతారని నమ్మకం. ఎవరికి? రాజుకి. ఎన్ని చెప్తా ఉంటారు కదా. కానీ వాళ్ళు ఏమంటారు? రాజా, మీరు కళ చెప్తే మేము ఏం చేస్తాము, దాని భావం చెప్పగలం, కానీ దేవతల ఆత్మ ఉన్నవారు తప్ప ఎవరు చెప్పలేరు అంటారు వాళ్ళు. అయితే వీళ్ళు ఎవరు చెప్పలేరు కాబట్టి నేను వాళ్ళందరినీ చంపేమని చెప్తాడు నెబుకద్నెజర్ రాజు. ఫస్ట్ ఎవరి దగ్గరికి వస్తారంటే వీళ్ళతో పాటు దానియేలు, షద్రక్, మేషకుల దగ్గర కూడా. మరి వీరు జ్ఞానులుగా ఎంచబడ్డారు కదా. ఎందుకు అని అడిగితే ఇది పరిస్థితి. రాజుగారికి కల వచ్చిందట, అది మర్చిపోయారంట, చెప్పాలట. ఎవ్వరు చెప్పలేకపోయారు. మేము చెప్పలేరు కాబట్టి మిమ్మల్ని హతం చేయడానికి వచ్చామని అని చెప్పినప్పుడు ఒక్కసారి రాజుగారి దగ్గర తీసుకెళ్ళండి, నేను ఆయనతో పర్మిషన్ తీసుకుంటా, నేను మా దేవుని ప్రార్థించి అప్పుడు నేను చెప్తానని చెప్తాడు. వెళితే రాజుగారు ఇస్తారు. ఈ ముగ్గురు స్నేహితులకు ఏం చెప్తారని, మీరు ప్రార్థన చేయండి ఈరోజు, నేను ప్రార్థన చేస్తాను. చేసినప్పుడు ప్రభు వారు చేశారు. చెప్పినప్పుడు ఆ రోజు రాత్రే దానియేలుకు కలభావం అంతా చూపించేశారు ప్రభు. అది పెద్ద ప్రతిమ, మనిషి ప్రతిమ. తల బంగారంతోనూ, చెస్ట్ వెండితోనూ, ఉదరము కొంతవరకు, కాళ్ళు అంటే థైస్ వరకు ఇత్తడి, మరి మోకాళ్ళ నుంచి యాంకిల్స్ వరకు ఇనుము. 5 వేళ్ళు 5 వేలు 10 వేళ్ళు కదండి. ఈ 10 వేళ్ళు ఇనుము మట్టితో తయారు చేయబడింది. అప్పుడు ఒక చిన్న రాయి ఎక్కడి నుంచో ఎవరి చేతి సహాయం లేకుండా వచ్చిందంట ఆ రాయి. ఆ రాయి వచ్చి పాదాల నుండి నెత్తి వరకు మొత్తం ఆయనంతా బూడిద చేసేసి ఏం చేసేసిందంట, అంతా ఏమైపోయిందంటే బూడిద ఎగిరిపోయింది. ఆ చిన్న రాయి భూతలమంత రాయి అయ్యింది అంటాడు. అప్పుడు ఈ భూతలమంత రాయి అంటే ఈ రాజ్యాలన్నీ పోతాయి. ఇప్పుడు ఈ ప్రపంచంలోని ఇప్పుడు చూస్తే ఒక 215 రాజ్యాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఏ రాజ్యం ఉండదు. ఒక రాజ్యం తర్వాత ఒక రాజ్యం. మొదటి రాజ్యం సింహం, ఇది దేంటి తల బంగారం. ఇది నెబుకద్నెజరు అంటే బబులోను సామ్రాజ్యం. ఒక ఏమనాలంటే అండి స్వర్ణయుగం. బబులోను ఆయన నెబుకద్నెజర్ రాజు పరిపాలించినప్పుడు ఎక్కడ ఎవ్వరికి లోటు లేదు.
బంగారం లాంటి రాజ్యం అనమాట. ఇంకో చోట కూడా మనం వింటాం కదండి, బబులోను కూలేను అని ప్రకటన గ్రంథంలో. అవునండి, అవునండి, దానికి దీనికి ఏమైనా ఈ లింక్ ఉందండి? తప్పకుండా ఉంది. ఈ బబులోన్ సామ్రాజ్యం తర్వాత ప్రభువారు దానియేలుకు కూడా ఏమిస్తారంటే విజన్ ఇస్తారు 7వ అధ్యాయంలో. ఉమ్. ఈ బబులోను సామ్రాజ్యం ఒక సింహంగా చూపిస్తారు ప్రభు. సింహానికి 2 పక్షి రెక్కలు ఉన్నాయంట. ఉమ్. అది మానవ మాట్లాడినట్టు మాట్లాడుతుంది. పాదాలు నిలబడి ఉంటాయి, 2 రెక్కలు తీసివేయబడతాయి అంటారు. ఉమ్. దాని అర్థం ఏంటి? బబులోను సామ్రాజ్యం ఎవరికి గుర్తు అంటే బబులోన్ నెబుకద్నెజర్ రాజుకు గుర్తు. ఓకే. నెబుకద్నెజర్ రాజు గర్వించాడు చూసారా. అవును. అతను కూడా అక్కడ కలస్సుది ఏమొచ్చింది, పెద్ద వృక్షం, దాని నిండా భూప్రజలందరికీ సరిపడినటువంటి ఆహారం ఉంది, పండ్లు, అనేకమైనటువంటి పక్షులు, అందరికీ సరిపడే ఆహారం ఉందట. అంటే బబులోన్ సామ్రాజ్యం అందుకోసం ఏమన్నామండి, స్వర్ణయుగం. ఉమ్. కానీ ఆ చెట్టు నరికివేయబడింది. ఉమ్. కానీ ఉంచండి, మొద్దును ఉంచండి అని చెప్తారు. అది ఎవరికి గుర్తు? అందుకే బబులోన్ ఏమంటాడంటే ఈ యొక్క 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో 4వ అధ్యాయాన్ని నెబుకద్నెజర్ రాశాడండి. ఆయన సాక్ష్యం రాశాడు. చూసారా, సాక్ష్యం రాస్తే అయితే చివరికి ఏమంటాడంటే 36, ఎందుకు ఇతను గర్వించాడు. రాజా, నీ మనస్సు మార్చుకుంటే ఆ కళ నీకు సంభవించదు, నీ రాజ్యం నీ నుండి తీసివేయబడదు అని చెప్పినప్పటికీ ఒకరోజు వెళ్ళి, నా మూలానే కదా ఇంత ఏమిటండి ఈ సామ్రాజ్యాన్ని నేనే కదా అభివృద్ధి చేశాను. అప్పుడే హ్యాంగింగ్ గార్డెన్స్, అతని సమయంలోనే హ్యాంగింగ్ గార్డెన్స్. అవునండి. మరి అతని బబులోని సామ్రాజ్యం చుట్టూ వాళ్ళ ప్రాకారం 6 రథాలు వెళతాయటండి. అంత వెడల్పైనటువంటి కోట, అంటే ఏమంటారు, ప్రహరీ గోడ కట్టారు. ఏ మానవుడు లోపలికి ఏ శత్రు లోపలికి రాలేడట, అంత పటిష్టంగా చేశాడు అతను. చేసినప్పుడు అయితే ఇక్కడ ఏమైంది, ఈ యొక్క రాజు ఇక్కడ రాస్తున్నాడు, మనం గర్విస్తే ఏమవుతుంది. 7 కాలాల పాటు, అంటే 7 సంవత్సరాల పాటు గడ్డి తిన్నాడు. అవును కదండి. తిరిగి మరలా అతనికి మానవ మనసు వస్తుంది, మరలా అతని రాజ్యం అతనికి వస్తుంది. ఎప్పుడు గర్వం వద్దు. ఎవరు చేస్తున్నారు అదండి, చూసారండి. ఈలాగు నెబుకద్నెజరు అను నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను, ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. ఇది చూసారా, అంతకుముందు తాను ఏం చేస్తున్నాడు, గడ్డి తింటుంటే తిరిగి తనకి ఎప్పుడైతే మానవ మనస్సు వచ్చిందో, మరి అంటే ఏంటనమాట, ఒక పిచ్చివాడైపోయాడు అనమాట అండి. పిచ్చివాడైపోయాడు. ఇలా తీసుకొచ్చారు. ఈ విధంగా ఒక్కొక్క రాజ్యం, తర్వాత మాదీయ పారసీకుల రాజ్యం, దానిని ఎలుగుబంటితో పోల్చి చూపించారు. దానియేలుకేమో జంతువుల రూపంలో చూపించారు. ఈ నెబుకద్నెజర్ రాజుకేమో లోహాలతో చూపించారు. ఇది ఎలుగుబంటి, మాదీయ పారసీకులు. తర్వాత ఒక చిరుత పులికి 4 తలలు ఉన్నాయి, 4 పక్షి రెక్కలు ఉన్నాయంట. అది ఏ రాజ్యాన్ని సూచిస్తుందంటే గ్రీకుల రాజ్యం. అంతా 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ప్రవచన గ్రంథం అనమాట. ఇది ప్రవచనం చెప్పేటటువంటి, మరి ఏమనాలండి, అధ్యాయాలు. మామూలు కొంతమంది చిలకరింపు అంటారు, కొంతమంది జెండా నుంచి వెళ్తారు. మామూలు మనకు తెలిసింది ఇమర్షన్ బాప్తిజం అంటారు. మన దగ్గర ఎలాగ ఉంటుంది? అవునండి, తప్పకుండా ఇమర్షన్. యేసు ప్రభువారు ఎలా తీసుకున్నారు అలాగే తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో ఇస్తారండి.
వెరీ నైస్. అవునండి. అయితే ఈ ఫీట్ వాషింగ్ అనేది ఎవ్రీ వీక్ చేస్తారా? ఎవ్రీ వీక్ చేయమండి. 3 నెలలకు ఒకసారి చేస్తాం. బల్ల కూడా 3 మంత్స్కి ఒకసారి. 3 మంత్స్కి ఒకసారి. 3 మంత్స్కి అంటే ప్రాముఖ్యత అంటే ఏం- ఎవ్రీ మంత్ తీసుకుంటారు ఇప్పుడు మామూలుగా. ఎందుకంటే చూడండి, ప్రభువారు ఏమన్నారంటే, ఇప్పుడు నా స్నేహితురాలికి నాకు మధ్య ఏమన్నా పొరపచ్చాలు ఉన్నాయి అనుకుందాం. ఉమ్, అయితే ఇది మిస్అండర్స్టాండింగ్ వస్తే కుటుంబంలోనే రావచ్చు. కుటుంబంలోనే ఈ రోజుల్లో కదండి. ఉమ్, ఉమ్, మరి దానికి వాక్యానుసారం నేను ఇతరులను క్షమించమన్నారుగా ప్రభు. ప్రభా ఎన్ని మార్లు నేను క్షమించాలి నా యొక్క పొరుగువాన్ని అంటే 7 మార్లా? మార్లు. కాదు, 77 మార్లు అంటున్నారు ప్రభు. 77 అంటే 70 × 7 490 అంటే జీవితాంతం ఒక వ్యక్తిని క్షమించాల్సిందే మనం. అంతే. ఇదన్నీ అర్థం చేసుకుని ఒకరికొకరు ఈ విధంగా ఇప్పుడు ఏమన్నాడు, నరహత్య చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అన్నారు ప్రభు. ఒక వ్యక్తిని ద్రోహి అనొద్దు, ఒక వ్యక్తిని వ్యర్థుడా అనొద్దు. ఒకవేళ ఆ సహోదరునితో నీకేమైనా ఏమైనా వ్యాజ్యం ఉన్నాయి అడగా ఫస్ట్ సమాధానపడి అప్పుడు బలిపీఠం దగ్గరికి రమ్మన్నారు. ఆ సమాధానం 3 months లో ఎవరైనా మిస్ అయితే మళ్ళీ ఇంకా 3 months ఆగాల్సిందేనా? అంతేనండి, ఆగాల్సిందే. అంటే ఈ లోపల నేను సమాధాన పడాల. ప్రతివారం ఇవ్వటంలో తప్పకుండా పాదాలు కడిగి మాత్రమే చేయాల. ప్రభు చెప్పినట్లు ఇది క్రొత్త నిబంధన అన్నారు. ప్రభు ఏం చెప్పారు, నేను తిరిగి మీతో పాటు ద్రాక్షారసం తీసుకునే వరకు కూడా నేను ముట్టనన్నారు. పరలోక రాజ్యంలో కూడా మనము ఈ ఆచారం చేయబోతున్నాం. అంటే పస్కా పండుగ, ఇది పస్కా పండుగ. ఆయన పునరుద్ధానం అయిన తర్వాత కూడా మొదటగా స్త్రీ కనబడతాడు, మధ్య మరి కనిపించినా కూడా ఇంకా నన్ను ముట్టరాదు, నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదు అంటాడు. అవును, ఎందుకంటే అప్పుడే లేచి వచ్చారనమాట. తండ్రి వద్దకు వెళ్లకుండా ముట్టనేవాళ్ళు ఆయన. అదే దాంతో నిందారహితుడిగా అదే ఆయన సమర్పించుకుని 40 రోజులు కనిపించారుగా వీళ్ళకి. అవును, 11 మార్లు కనిపించారు. ఇందుకోసం ఇది ఈ ఆజ్ఞలు. అప్పుడు వచ్చి పిల్లలారా మీ వద్ద ఏమైనా ఉందా అంటాడు. అప్పుడు తిన్నారు అంటే ఇప్పుడు ఇందాక అన్నారు కదా, మళ్ళీ మీతో భోజనం చేసేవారిని ముట్టుకుని అంటే అది ఇక్కడే అంటారా, పరలోకంలో అంటారా? పరలోక రాజ్యంలో ద్రాక్షారసం అన్నారు. అందుకే అంటే ఇప్పుడు పరలోక రాజ్యంలో కూడా మనం ఏం చేయబోతున్నాము, విందు చేయబోతున్నాం. ఈ యొక్క ఆయనను గూర్చిన ఈ ఈ ప్రభురాత్రి సంస్కారం అంటున్నాం మనం. బల్లారాధన అనకూడదు మనం. బల్లను ఆరాధిస్తున్నాం కాదు, ప్రభురాత్రి భోజనం అనొచ్చు, వినయ సంస్కారం అనొచ్చు. వినయంతో కూడింది కదా ఇది. మరి ఇలా అనాలన్నమాట. బల్లారాధన అనటం అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్గా వివేచించి తీసుకోమంటాడు కదా. మరి ఇచ్చాడు కదా 11 కొరింథీ 11 అధ్యాయంలో మాట్లాడుతున్నాడుగా. ఇదన్నమాట. అందుకోసం చాలా జాగ్రత్తగా ఒకరికొకరి మధ్య ఒకరు ఏమాత్రము పొరపచ్చాలు లేకుండా సంతోషంగా సమాధానంగా మనం పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నాం. ఈ లోకంలో ఏ మానవుని మధ్య ఏ పొరపచ్చాలు లేకుండా నాలో ఏ పాపం ఉండకూడదు. దానికోసం మనము ప్రయత్నిస్తూ దినదినము పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూ ఉంటేనే నేను తప్పు చేస్తున్నానా అంటే ఏమిటి చూపిస్తుంది ఈ 10 ఆజ్ఞలు అనేది? ప్రామాణికం. నేను అబద్ధం ఆడుతున్నానా అని తెలిసిపోతుందిగా నాకు. మరలా ప్రభువుని క్రొత్త నిబంధన అన్నారు దీనిని. అలనాడు ఇశ్రాయేల్ ప్రజలతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఇశ్రాయేల్ ప్రజలకి ఆయనే దిగివచ్చి సీనాయి పర్వతం మీద దిగివచ్చి దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పిన 20వ అధ్యాయంలో ఉంటుంది నిర్గమకాండం. మోషేతో వ్రాయించలా, మోషేతో చెప్పించలా. అక్కడ అబద్ధం అంటే కూడా అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు అని ఉంటుంది. అవునండి, సాక్ష్యం అని చెప్పడం వల్ల ప్రాముఖ్యత. అంటే అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం. అసలు ఈ రోజుల్లో ఎలా ఉందో మనం చూస్తున్నాం కదండి. నీ పొరుగువాని ఏది ఆశించద్దు. పొరుగువారి మరి ఇల్లు ఆశించొద్దు, మరి భార్యను ఆశించొద్దు, ఒక జంతువుని ఆశించద్దు, ఏమీ ఆశించకూడదు. అంటే ఈ రోజుల్లో ఎలా ఉంది మన పరిస్థితి? అబద్ధ సాక్ష్యాలే వస్తున్నాయిగా కోర్టుకి వెళ్తే, అంతే కదండి. కాబట్టి ఇవన్నీ మరి నేను మీ హృదయం మీద మీ మనస్సుల మీద రాసేసించుతానండి. అలానాడు ఇశ్రాయేల్ చేసిన ప్రజలతో చేసిన నిబంధన కాదు,
ఇప్పుడు ఎవ్వరు నన్ను గురించి చెప్పవసరలా, ప్రతివాని నా హృదయం మీద హృదయపలకంలో రాస్తా ఉన్నాడు. అది. అందుకే మనకి ఏ ఏ మతమైనా, ఏ దేశమైనా, ఎవరైనా అబద్ధం అబద్ధమే కదండి. నరహత్య నరహత్య, అమెరికాలో నరహత్య చేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. దుబాయ్లో చేస్తే ఊరుకుంటారు, ఇక్కడ చేస్తే ఊరుకుంటారా? ఇవన్నీ ఇది ఆయన రూల్స్, ఆయన చట్టం. ప్రపంచమంతా ఆయన చట్టమే. ఈ 10 ఆజ్ఞలు పరలోక రాజ్యాంగం అండి, పరలోక చట్టం. పరలోక చట్టాన్నే మీరాడు శత్రువు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన చేతుల్లోంచి వచ్చినవాడు ఎవరు? లూసిఫర్ కూడా. ప్రతి దేవదూత, ప్రతి మానవుడు, ప్రతి ఒక్కరు. కానీ నేను దేవుణ్ణి కావాలన్నాడుగా, చట్టం మీరాడు. 10 ఆజ్ఞల చట్టం మీరటం, దేవునితోటి ఒక్క ఆజ్ఞ మీరితే అన్ని మీరిపోయినట్టు చూసారా? తోసివేయబడ్డాడు. అది కొంచెం మీ కుటుంబ నేపథ్యం అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇంకా సెవెంత్ అడ్వెంటిస్ట్కే వెళ్ళేవాళ్ళ? అవునండి, రక్షణ కూడా అవునండి. అక్కడే తీసుకున్నారు? మా మదరు, మా ఫాదరు, మా మదర్ యాక్చువల్గా లూథరన్, మా ఫాదరు సెవెంత్ అడ్వెంటిస్ట్. మా తాతగారులు ఉన్నప్పుడు అప్పుడు వచ్చిందనమాట 1900s, 1910s అట్లాగా అమెరికా దేశం నుంచి వచ్చారు మన దేశానికి తీసుకురావడానికి. తీసుకొచ్చారు. చేశారండి బైబిల్ ట్రైనింగ్, BTH లాంటిది చేశారు? ఏం చేయలేదు కానీ బాగా పట్టు ఉంది వాక్యం పైన. అంటే వాక్యం మరి ధ్యానించుకోవడం, రాయబడిన పుస్తకాలు ఉన్నాయండి. మా బైబిల్ స్టడీ ఉంటుందా? బైబిల్ స్టడీ ఉంటుందండి. మాకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక బుక్ వస్తుంది. ప్రతి 4 years అది రిపీట్ అవుద్ది. అందులో మనకి ఈ క్వార్టర్లో 1 కొరింథీ, 2 కొరింథీల మీద వ్యాఖ్యానం ఉంటుంది అనమాట. అది తెలుసుకోవటం, అలాగా అవి చదవటంలో టీచింగ్ ఉంటుంది మన స్టూడెంట్స్ లాగా. ఆ టైంలో మన వాక్యం అంతా, బైబిల్ అంతా నేర్చుకోవటం జరుగుద్ది సంవత్సరంలో. ఇందుకోసం మరి సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్ వాళ్ళు అమెరికా, ఇదేమో అమెరికాలోనండి ఇది. ఓన్లీ పురుషులే వాక్యం చెప్పాలి, పురుషులే వాక్యం చెప్పాలని కూడా లేదు, చెప్పొచ్చు. స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, క్రీస్తులో భేదం కదండి, భేదం లేదు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు చెప్తున్నాడు. కాకపోతే వాక్యం చెప్పొచ్చు. ఇది కూడా మరి LNG వైటమ్మ గారని, విలియం మిల్లర్ గారు, ఇంకా జోసెఫ్ బేట్స్ గారని, నేను 1260 సంవత్సరాలు వాక్యంలో ఉంది. ఈ యొక్క వాక్యాన్ని మూసివేశారు ఒక రాజు. ఒక రాజు మూసివేసేయడం జరిగింది. అందుకే అదే నేను చెప్పదాం అనుకున్నాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో ఏముందంటేనండి, ఆ రాజు, ఇప్పుడు 10 రాజ్యాలు అనుకున్నాం కదండి, ఈ ఒక రాజ్యం తర్వాత ఒక రాజ్యం వచ్చింది కదా, మాదీయ పారసీకుల రాజ్యం రెండోది. అది ఎలుగుబంటితో పోల్చారు. ఎలుగుబంటి ప్రక్కగా పడుకుంది అనుంది. అయితే ఒక రాజ్యం కంటే ఒక రాజ్యం, అంటే మాదీయుల కంటే పారసీకులు హైగా ఉన్నారు. కానీ ఇద్దరు కలిపి ప్రపంచాన్ని ఏలారు. కోరెష్ రాజు, దర్యావేష్ రాజు. దర్యావేషు మాదీయుడు, కోరెష్ రాజు పారసీకుడు. శీర్షిక అది బాగా కొంచెం వ్యూస్ బాగా ఫేమస్ అయినట్టుంది సాంగ్. అవునండి, అవునండి. అది ఎలా జరిగింది? నీకే వచ్చిందా ప్రేరేపణ? అంటే లేఖన ముత్యాలు అని నేను ఒక ఆదికాండం నుంచి కూడాను మెసేజెస్ చేశానండి. ఒక 560 మెసేజెస్ చేశాను. టీవీలో వచ్చాయి? టీవీలో కాదండి, యూట్యూబ్లో. లేఖన ముత్యాలు అనే యూట్యూబ్ కూడా చేశాను అనమాట. అందులో అది ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ప్రేరేపణ వచ్చింది అలాగా సాంగ్ రాయాలని? అవునండి. మీరే సాంగ్ రాయలేదు నేను, మెసేజెస్ పెట్టా. ఒక 10 minutes, 15 minutes యూట్యూబ్లో ఆ ఛానల్ ఉందండి, అది లేఖన ముత్యాలు అనే ఛానల్. ఆ లేఖన ముత్యాలు ఛానల్లో ఇప్పుడు దానికి ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ లాగా ఉంటే బాగుంటుందని చేశారు. అది చేయటం అంటే మాకు కనెక్ట్ అయ్యాడు రాజేష్ బ్రదర్ అని, రాజేష్ మాస్టర్, ఆయన డాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ అనమాట. ఇట్లాగే కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయినప్పుడు ఈ లేఖన ముత్యాలు అని చూసినప్పుడు బాగుంది. అందులో గ్రాఫిక్స్ అదేనండి, తను కొరియోగ్రాఫర్ కదండి. ఆ బాబుకి ఇన్స్పిరేషన్ కలిగి లేఖన ముత్యాలు అని పాట తనే రాశాడు. రాసి ఈ విధంగా చేద్దాం మేడం అని మాతో అలాగా పాడించి, అంటే పాడి మరి ఆ విధంగా యాక్ట్ చేయించాడు అనమాట అండి. అది కోయిన్సైడ్, అంటే పరలోక రాజ్యం. బిలీవర్ అండి. అయితే ఆయన కూడా ఒకటి చేద్దాం అయితే ఎపిసోడ్ ఒకటి. అలాగేనండి, బిలీవర్ ఆయన కూడా
అయితే అలాగే కిరణ్ అని మ్యూజిక్ డైరెక్టర్, తను రాశారు. తను ఇద్దరు కలిసి మ్యూజిక్, మేము శ్రీలక్క గారు పాడినట్టున్నారు. శ్రీలక్క గారు పాడారండి. వెరీ నైస్. ఇంకొక పాప కూడా పాడింది, ఇంకిద్దరు Chorus పాడారు, లోనా? కోరస్ అట్లాగా. ఈ మీరు విధంగా పాడతారా సాంగ్స్? నేను కూడా కొంత పాడతానండి. మీకు నచ్చిన పాట 2 లైన్స్ మా అలాగే, ప్రేక్షకుల కోసం. అట్లాగేనండి. ఇక్కడ ఏంటంటే ఒక ఒక భక్తుడు రాశాడు Hmm. ఈ పాట. ఇది కీర్తన గ్రంథం 24వ అధ్యాయం అన్నమాట. ఒక 2 పాడతాను please. జస్ట్. గుమ్మములారమి తలలు ఎత్తి చేర్చుకొనుడి రాజున్, గుమ్మములారమి తలలు ఎత్తి చేర్చుకొనుడి రాజున్, సైన్యములా కధి పతియగు యెహోవా, సైన్యములా కధి పతియగు యెహోవా, ఆయనే మహిమగల రాజు, ఆయనే మహిమగల రాజు, గుమ్మములారమి తలలు ఎత్తి చేర్చుకొనుడి రాజు. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్ గారు. చక్కటి గాత్రం కూడా ఇచ్చారు. దేవుడు మేము ఆడదాం. అయితే కొంచెం ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తన లాగా ఉంది బాని. ఏదండి ఇదా? ఆ, మరి మరి ఎవరు మరి రాసిన వారు? అంత అప్పటి పండితులే. పండితులే. ఈ మధ్య మధ్యలో మీరు విన్నారా ఒక యువన సేవకుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తన అన్ని కూడా సినిమా పాటల కొంచెం ఏదో కాంట్రవర్సీ అయింది మధ్యలో. తర్వాత పాపం ఆయన తర్వాత సారీ కూడా చెప్పాడు. అవునండి. అది ఇంకా మన నుంచి వాళ్ళు ఇన్స్పిరేషన్ పొందినట్టున్నారు కదా చాలా మటుకు పాటలు. ఇప్పుడు ఏంటంటేనండి, మన సంగీతం భైరవ రాగం, ఉమ్, ఈ రాగాలన్నీ ఉన్నాయి కదా, ఎక్కడో చోట మ్యాచింగ్ ఈ అనిపిస్తుంది. రాగాల మీరే కదా పురుషోత్తం చౌదరి గారు వీరందరూ రాసింది ఆ రాగాలు. మరి అంతటి మెలోడీ, అంతటి సాహిత్యం ఇప్పుడు రోజుల్లో ఉందండి? లేదు. మన మన సాంగ్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ప్రస్తుత క్రైస్తవ సాంగ్స్ అని ఉంది, కానీ అంత వాక్యాన్ని డెప్త్ కనిపించట్లా. మరి పురుషోత్తం చౌదరి గారు రాసినవి ఎలా ఉంటాయండి? చాలా డెప్త్గా ఉంటాయి. మరి వాక్యంలో నుంచి తీశారు వాళ్ళు. అది మీరు కూడా వెళ్తూ ఉంటారా? గెస్ట్ స్పీకర్ లాగా పిలుస్తూ ఉంటారా? పరిచయం వెళ్తుంటానండి. సపరేట్ మినిస్ట్రీ చేస్తున్నారు మీరు కూడా అయితే? అవునండి. మినిస్టర్ ఏమైనా పేరు పెట్టారండి మినిస్ట్రీకి? అంటే ఏం లేదండి. మామూలుగా పిలిస్తే ఎందుకంటే వెళ్ళిపోవడం గెస్ట్ అంత్య స్పీకర్. దినములు ఇప్పుడు మనము వెరీ ఎండ్ టైమ్ లో ఉన్నామని అంత్య మాత్రం దినములు తెలుస్తుందండి. అవును. కాబట్టి ఒక భారం పెట్టాడు దేవుడు మీకు, ఆ దీన్ని భారం ఎక్కువ ఇచ్చారు నాకు. ఈ రెవల్యూషన్ పైన చెప్పాలని. అవునండి. వెరీ నైస్. అయితే ఇంకా అండి మీ బ్రదర్ గారు కూడా పరిచయలో ఉన్నారా మీ సార్ గారు? లేదండి, ఆయన అంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు. కలెక్టర్. అవునండి. వెరీ నైస్. దేవుడు అట్లా నడిపించారు. మీరు టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారా? నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నానండి. టీచర్ గా చేశాను. అవునండి. అంటే ఇప్పుడు మేము ఆర్గనైజేషన్ లోనే వర్క్ చేశాను నేను. మన ఆర్గనైజేషన్ అది అంటే అది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఆర్గనైజేషన్ లో మాకు స్కూల్స్ త్రూఅవుట్ వరల్డ్ ఉన్నాయండి. త్రూఅవుట్ ఇండియా కూడా 300 స్కూల్స్ అట్లా ఉన్నాయి. కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, నర్సింగ్ స్కూల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయండి మన ఇండియాలోనే. సంస్థలు ఇవన్నీ. సంస్థ అండి. అందులో మీరు కూడా కొంచెం నేను హెల్ప్ కూడా చేశారు. నేను కూడా అంటే వర్క్ చేశాను. అంటే ఇప్పుడు ఎక్కడ ఖాళీ ఎలా ఉంటుందో, టీచర్. ఇప్పుడు నేనేమో కామర్స్ స్టూడెంట్ అండి. అప్పుడు టైపింగ్ అవి కూడా నేర్చుకున్నా. అప్పుడు మా రోజులు చిన్నప్పుడు. అప్పుడు పెద్ద క్వాలిఫికేషన్ అవునండి, అట్లాగా షార్ట్ హ్యాండ్ మరి టైపింగ్ అలా అప్పుడు సెక్రటరీగా చేసేదాన్ని. మరలా అకౌంటింగ్ ఫీల్డ్ లో కూడా, కామర్స్ కాబట్టి అకౌంటింగ్ ఫీల్డ్ లో కూడా చేశాను. వెరీ నైస్. పిల్లలండి బాగా పిల్లలు బాబు పాప అండి. బాబుకి మ్యారేజ్ అయిపోయింది, పాపకు కూడా మ్యారేజ్ అయిపోయింది. ఇద్దరు నాకు అంటే గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారండి. వెరీ నైస్. దేవుడు దీవించాడు. అయితే మామూలు జనరల్ బ్లెస్సింగ్ కాకుండా ప్రత్యేకమైన మీకు ఒక సాక్ష్యం, మీరు చాలా ఒక సమస్య గుండా వెళ్తే మీ జీవితంలో దేవుడు చేసిన మంచి కొన్ని అద్భుతాలు లేక 1-2 మంచి ప్రాముఖ్యమైన షేర్ చేసుకోవాలంటే? ఎంతో కృంగిపోయిన పరిస్థితులు వచ్చాయి నా జీవితంలో. చాలా కృంగిన పరిస్థితి వచ్చింది. ఆర్థికంగా అంటారా? ఆర్థికంగా కానీ, మరి కుటుంబ సమేతంగా, కుటుంబంలో కానీ, బిఫోర్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కూడాను. బిఫోర్ మ్యారేజ్ ఎట్లాగంటేనండి,
నేను అసలు అంటే అది ఒక సాక్ష్యానే చెప్పాల. దేవుడు ఏం చేశారంటే మా మదర్కి మా పేరెంట్స్కి మ్యారేజ్ అయిన తర్వాత 4 years పిల్లలు పుట్టలేదట. ఓకే. ప్రేయర్సే ఇంకా మనకి అవును. ప్రార్థనలే చేస్తూ ఉన్నారు. అప్పుడు మా మదరు దేవునిలోకి బాగా పాస్టర్ గారు విలియం గారని ఒక పాస్టర్ గారు ఆయన ఆయన చెప్పినప్పుడు మా మదర్ కూడా, అప్పుడు మా మదర్ లూథరన్, ఆదివార ఆరాధనలోనే ఉండేవారు కదా. ఇవన్నీ తెలియచేసినప్పుడు ఆజ్ఞలు ఎంత ముఖ్యమో, సబ్బాతు ఎంత ముఖ్యమో, విశ్రాంతి దినం, ఇవన్నీ తెలిసినప్పుడు మా మదర్ షీ వాజ్ కంప్లీట్లీ యాక్సెప్టెడ్ అండ్ కన్విన్స్డ్. అప్పుడు బ్యాప్టిజం అంటే నేను మా అమ్మ క్యారింగ్ అంట 8th month 9th month. ఆ టైంలోనే మా మదర్ వెరీ డైనమిక్ లేడీ, షీ వాజ్ టీచర్. అప్పుడే బాప్టిజం తీసేసుకున్నారంటండి. అదొక ఇది అనమాట. మరి మీరు చెప్తుంటే అనిపిస్తా ఉంది, దేవుడు మనం అందరం దేవుని పిల్లలు, దేవుడు మనందరం ప్రేమిస్తారు. కాకపోతే దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు అంటే దావీదు తిరిగి ఆయన పట్ల ఏమైనా చేసి ఉంటాడు. ఆయనకు నచ్చే విధంగా నడుచుకోవడం కానీ, ఆరాధించడం కానీ ఇవన్నీ కూడా. అందుకే మన ఎగస్ట్రా మనకు కూడా ఒక ఇన్పుట్ అనేది ఇస్తే దేవుడు కూడా దాన్ని గౌరవిస్తాడని అని నేను అనుకుంటున్నాను. నేను ఎట్ ది ఏజ్ ఆఫ్ 16 అట్లాగా, అంటే ఫస్ట్ ఇయర్ డిగ్రీలో 17 years అట్లా ఉన్నప్పుడు 30 days ఒక మీటింగ్స్ పెట్టారండి స్కూల్లో పాస్టర్ గారు వాళ్ళు. అప్పుడు నేను ఇవన్నీ గ్రహించుకోవడం జరిగింది. అప్పుడు నేను బ్యాప్టిజం తీసుకున్నా అట్ ది ఏజ్ ఆఫ్ 17. అప్పటి నుంచి కూడా నాకు ఇటువంటి కొంచెం భారం ప్రభు పెట్టారు. చక్కని బుక్స్ ఉన్నాయండి. ఎలెన్ వైటమ్ గారని ఆవిడ 1,00,000 pages పైన రాశారు. బైబిల్ కామెంటరీ రాశారు. ఇవన్నీ కూడా ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు లేడీ ద్వారా వచ్చినది ఈ యొక్క సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘం అనుకుంటారు. ఆమెకు ముందు ఇంకో 2 ప్రభువారు పిలిచారట. అట్ ది ఏజ్ ఆఫ్ 17 ఆవిడకి ఫస్ట్ ఏమిటంటేనండి, ఆమెకు విజన్స్ ఇచ్చారు ప్రభు. అమెరికన్ ఆవిడ. అయితే ఆమె మెథడిస్ట్, మెథడిస్ట్ చర్చ్ నుంచి. మరి అప్పుడే జోసెఫ్ బేట్స్ గారు అని ఒక ఆయన ఉన్నారు. వీళ్ళందరూ అందుకే 1260 సంవత్సరాలు ఆ రాజు ఏం చేశాడంటే మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టాడు అన్నది. అతడు కాలము, పండుగ, న్యాయ పద్ధతులను నివారణ చేయబోనుకుంటాడు అన్నది. ఎంతకాలం అంటే ఒక కాలములు అర్ధకాలము అంటే 1200 సంవత్సరాలు. దానికి చరిత్ర ఉంది. ఇప్పుడు ఈమెడిని పిలిచే ముందు విలియం ఫాయ్ అనే ఆయన, హ్యాసన్ ఫాస్ అనే ఆయన 2 పిలిచారు ప్రభు. ఈ సమాచారం మీరు అందించాలా. ఏమి సమాచారం అంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ప్రస్తుత పరిస్థితులన్నీ బాలేదు కదా, ఇట్లాగా ఈ రాజు మార్చేశాడు కదా. అందుకోసం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలలో 3 దూతల వర్తమానం అని ఉందండి. ఇది ఈ వారం ఫెయిత్ టాక్స్. సిస్టర్ గారు రజనీ దేవ కృప గారితో మరి వారి జీవితంలో చేసిన దేవుడు అద్భుత కార్యాలు, అదేవిధంగా వారికి పరిచయం తెలుసుకున్నాం. కాబట్టి ఇలాంటి మంచి విశ్వాస వీరులని మీకు వారం పరిచయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సిస్టర్ గారు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్.